మందిరపు అధికారి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఏమని చెప్తా ఉన్నాడు? అయ్యా, నాకు 12 ఏళ్ళక కూతురు ఉందయ్యా, 12 ఈడుగా ఒక కుమార్తె ఉందయ్యా. ఆ కుమార్తె చావ సిద్ధముగా ఉంది, చనిపోవడానికి సిద్ధముగా ఉంది. కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో నా కుమార్తె ఏమైపోద్ది? చనిపోతుందయ్యా. నువ్వు నా కుమార్తెని ఏం చేయని అంటున్నాడు, బ్రతికించు ప్రభువా అని. యాయీరు యేసు పాదములకి ఏం చేస్తాడు? మన ఆడుకుంటూ దేవునికి సాష్టాంగ పడుతూ అడుగుతూ ఉన్నాడు. అయితే అంతా ఒకడు వచ్చాడు, వచ్చి ఏమని అంటూ ఉన్నాడు తెలుసా? అయ్యా, నీ కుమార్తె చనిపోయింది. ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టద్దు, శ్రమ పెట్టద్దు, ఎందుకంటే నీ కుమార్తె ఏం అయిపోయింది? చనిపోయింది అని ఆ యొక్క శిష్యుడు చెప్తూ ఉన్నప్పుడు అప్పటికి కూడా ఇక యాయీరు బ్రతిమాలుతూనే ఉన్నాడు. అయ్యా, నా గృహానికి రావయ్యా, అయ్యా, నా గృహంలోకి రావయ్యా అని దేవుని దగ్గర పాదాల చెంత పెడుతూ ఆ యొక్క పాదం చేత గోజాడుతూ బ్రతిమాలుకుంటూనే ఉన్నాడు. ఎన్ని దేవుడు ఏమని చెప్పాడు? నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఇచ్చుము, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? యాయీరు విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూసారా మీరు? యాయీరు ఏ విధంగా విశ్వాసంగా దేవుని వైపు చూశాడో, ఈ రోజు నీవు కూడా యాయీరు వల్ల ఏం చేయాలి? విశ్వాసము కలిగి ఉండాలి. ఇంటికి వచ్చారు, చక్కగా చిన్న దానాలు నిమ్ము తల్లి తాకుని అనగానే పాప లేచి నుంచుంది. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ స్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలో అయినా కూరుకుపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నా దేవుడు ఆ స్థితి నుంచి పైకి లేవనెత్తే దేవుడు, ఆ పరిస్థితుల నుంచి పైకి లేవనెత్తే దేవుడు, నీ స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే యాయీరు ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, యాయీరు ఏ విధమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, అట్టి విధమైన విశ్వాసం మనలో ఉంటే కూడా మన జీవితంలో కూడా కార్యాలు చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. యాయీరు జీవితంలో, యాయీరు కుమార్తె జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యం చేశాడో ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి కార్యం చేస్తాడు. చనిపోయిన పాపను దేవుడు ఏ విధంగా లేపాడో ఈరోజు నీవు జీవితంలో కూడా ఎటువంటి కష్టంలోనే జీవిస్తూ ఉన్నావో, ఎటువంటి నష్టంలోనే జీవిస్తున్నావో, ఎటువంటి బాధల్లోనే జీవిస్తూ ఉన్నావో, అప్పుడు బాధల్లో జీవిస్తున్నావేమో, లేములలో జీవిస్తున్నావేమో, దేవుడు ఈరోజు నేను చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి బాధ నుంచి, నీ ప్రతి అప్పుల నుంచి, నీ ప్రతి సమస్య నుంచి ఆయన పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.